వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ, అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి ఫేజ్ 3 గురించి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈ వీడియోలో దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం గైస్. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి అయితే లైక్ చేయండి. సో కాలేజ్ లిస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయ్యింటే అది కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో పారామెడికల్ వాళ్ళకి కట్ ఆఫ్ ఎలా చెక్ చేసుకోవాలని వీడియో, బీపీటీ ఎంఎల్టీ వాళ్ళకి కాలేజ్ లిస్ట్ సంబంధించిన వీడియో అయితే ఇస్తాను. సో వీడియో డిస్క్రిప్షన్లో. సో ఆ కాలేజ్ కనుక పెట్టుకుంటే మీకు పక్కగా ఫేస్ 3 సీట్ అనేది వస్తుందన్నమాట. సో గైస్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి అయితే లైక్ చేయండి. సో గైస్ ఇది మొత్తానికి మనకి ఫేజ్ 3కి సంబంధించిన అప్డేట్ అనమాట. సో వెబ్ ఆప్షన్స్ అన్ని రిలీజ్ అయ్యాయి. సో ఈ పీడిఎఫ్లో మెయిన్గా మనం చూసుకుంటే లాగిన్ లింక్ అయితే ఉందన్నమాట వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి. అలాగే మనకి టైం డేట్ ఇచ్చారు. సో ఇవాళ ఈవినింగ్ 6 PM నుంచి 21st ఈవినింగ్ 8 PM దాకా మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే టైం అయితే ఇచ్చారనమాట. సో మీకు కావాల్సిన కోర్స్ అండ్ కాలేజ్ మళ్ళీ ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. సో సీట్ వస్తే 5600 అయితే పే చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్ ఫేజెస్లో పే చేసిన వాళ్ళైతే మళ్ళీ పే చేయని అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, మీకు సీట్ కనుక రాలేదనుకోండి మళ్ళీ మీకు ఆ అమౌంట్ అనేది రిటర్న్ అయితే చేయరు. సో గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నేను చెప్పిన కాలేజ్ అయితే ఫస్ట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి, బీపీటీ అలాగే ఎంఎల్టీ కోర్స్ సంబంధించి. అలాగే మనకి ఎస్విపిఆర్ కాలేజ్, ఎస్విఎం కాలేజ్లో బీపీటీ ఎంఎల్టీ కోర్స్ సంబంధించి సీట్స్ అయితే ఉన్నాయి. కేఎంఆర్ కాలేజ్ అలాగే ఎంజీఆర్ కాలేజ్ సంబంధించి బీపీటీ కోర్స్ సంబంధించి సీట్స్ అయితే చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి వెబ్ ఆప్షన్స్లో ఆ కాలేజ్ అయితే ఫస్ట్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో అది ఎస్వి రీజన్ కాలేజ్, ఏయూ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట, ఎటువంటి ఇబ్బంది లేదు. సో మీకు లాంగ్ డిస్టెన్స్ అనిపిస్తే మాత్రం ఆ కాలేజ్ అయినా ఇగ్నోర్ చేయండి. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే ఆ కాలేజ్ అయినా పెట్టుకోండి. సో ఆ కాలేజ్ లిస్ట్కి సంబంధించి లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను. సో రిపోర్టింగ్ టైంలో సీట్ వస్తే మన ఛానల్ ఏమైతే చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసేటట్టయితే సో వాళ్ళ ఫుల్ నేమ్ అలాగే మెరిట్ ర్యాంక్ కూడా ఆ ఫామ్లో మీరు ఫిల్అప్ అయితే చేసేయండి. కన్సల్టెన్సీ ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోకండి. సో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వండి గైస్. సో ఓకేనా. సో మీకు ఫైనల్ ఫేజ్ కాబట్టి జాగ్రత్తగా అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. సో నేను చెప్పిన కాలేజ్ అన్నీ బెస్ట్గా ఉంటాయి కాబట్టి అవి ముందుగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేసి అదే ఊర్లో వేరే కాలేజెస్ మీకు నచ్చిన కాలేజ్ లాస్ట్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి.